సూపర్ బాయ్స్ ఆఫ్ మాలెగావ్ కొత్త హిందీ సినిమా మొన్న శుక్రవారం ఫిబ్రవరి 28 రిలీజ్ అయింది. నిన్న ఆదివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల కలెక్షన్స్ చూస్తే మొదటి రోజు శుక్రవారం ఈ సినిమా కేవలం 50 లక్షలు నెట్ కలెక్ట్ చేస్తే రెండో రోజు శనివారం కొద్దిగా పెరిగి 75 లక్షలు వచ్చాయి. నిన్న ఆదివారం మరో సేమ్ శనివారం మాదిరి మరో 75 లక్షలు వచ్చాయి. అలా టోటల్గా 3 రోజుల్లో ఈ సినిమా కేవలం 2 కోట్లు నెట్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఈ సినిమా బడ్జెట్ ఏమో 20 కోట్లు, అందులో 2 కోట్లు వెనక్కి వచ్చే 3 రోజుల్లో మరో 18 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వాలంటే. ఇంకా ఈరోజు సోమవారం వర్కింగ్ డేలో ఇంకా మొదటి వీకెండ్లో లేవంటే కలెక్షన్స్ లేనట్టే. ఇక 18 కోట్ల నష్టాలతో సినిమా డిజాస్టరు. ఈ సినిమా డైరెక్టర్ వచ్చి రీమా కాక్తి, కొన్ని మంచి మంచి సినిమాలు తీసింది ఆమె ఇంతకుముందు. హీరో అంతే, ఇది రియల్గా జరిగిన కథని తీశారు వాళ్ళు. ఇంతకుముందు ఒక డాక్యుమెంటరీ ఉంది సూపర్ మెన్ ఆఫ్ మాలెగావ్ అని, ఇప్పుడు సూపర్ బాయ్స్ ఆఫ్ మాలెగావ్గా సినిమాగా తీశారు. నేను చూశాను సినిమా, నాకు ఓకే అనిపించింది. అంటే అది నిజమైన కథ అని తెలియకముందు చూసినప్పుడు ఒక ఫీలింగ్ ఉంది, సినిమా చూశాక ఇది నిజమైన కథ అని తెలిసినప్పుడు నా అభిప్రాయం మారింది. సో ఓకే అంటాను. బట్ సినిమా ఎవరు చూడట్లేదు, ఎందుకంటే స్టార్ కాస్ట్ ఎవరు లేరు, అంత కొత్త వాళ్ళు, చిన్న ఆర్టిస్టులే కాబట్టి. సో అది మన సూపర్ బాయ్స్ ఆఫ్ మాలెగావ్ రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో కేవలం 2 కోట్ల నెట్. సినిమా బడ్జెట్ 20 కోట్లు, ఇంకా 18 కోట్లు రావాలి, అవి రావు. సినిమా కమర్షియల్గా డిజాస్టర్. ఓకే, బాయ్.